మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరికి చాలామంది మాకు బాప్తిస్మాలు ఇవ్వండి అని వచ్చారు. మనమైతే ఎగిరి గంతేసి వెంటనే ముంచేయడమే, ఎంతమంది అడిగే నన్ను బాప్తిస్మం హల్లెలూయా అని. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మం సరే, అసలు రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే నువ్వు బాప్తిస్మాన్ని పొందాలంటే కూడా దానికంటే ముందే దేవుని ఉగ్రతలో పడకుండా, ఈ పాపాలు చేస్తే, ఈ బలహీనతలో ఉంటే, ఈ లోపాల్లో ఉంటే, ఈ పొరపాట్లో ఉంటే మీరు ఉగ్రత పాలైపోతారు. బుద్ధి మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి, అలవాట్లు మార్చుకోండి, విధానాలు మార్చుకోండి అని చెప్పి ఎవడైనా ఒక అసలు బుద్ధి చెబితే అప్పుడు మారు మనసు వస్తుంది, అప్పుడు బాప్తిసం పొందాలి అన్నాడు. అంటే సరిగ్గా బుద్ధి చెప్పించుకోకుండా బాప్తిస్మాలు పొందేసిన ఉగ్రత తప్పకపోవచ్చు అని యోహాను చెప్పాడు. ఎందుకంటే నాకు బాప్తిస్మాలు ఇవ్వని అడిగితే, అయ్యో అసలు రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో ఎందుకు అనాలి? బాప్తిసం ఇస్తే ఉగ్రత ఆగిపోద్ది అనుకుంటే, బాప్తిసం ఎలా పొందినా ఇక ఉగ్రతలో పడే ఛాన్స్ లేదనుకుంటే ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుసో తెలియకో నువ్వు ఉగ్రతలోంచి బయటకు వచ్చేసావు, యు ఆర్ అండర్ సేఫింగ్స్. అంటే ఒకడు ముందు బుద్ధి చెప్పించుకోవాలి, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని కడుపులో దేవుని భయం ఉండాలి. కనుక నమ్ముకుంటే ఆశీర్వాదం వచ్చే, చర్చికి చందా ఇస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది. కనుక నమ్ముకుంటే ఆశీర్వాదం వచ్చే, చర్చికి చందా ఇస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది. దైవజనుడు కాలు మొక్కితే ఆశీర్వాదం వచ్చేస్తానంటే పనికి మళ్ళీ మాటలతో సరిపెట్టుకోవద్దు. దుష్టత్వంలో మళ్లించబడితేనే, దేవుని ఉగ్రత తప్పునట్లుగా బుద్ధి చెప్పించుకుంటేనే, దైవజనులకు అప్పగించుకొని నేను ఏ విషయంలో పడిపోయానో, ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి, నన్ను సరిచేయండి, నన్ను శుద్ధీకరించండి, నేను దేవుని ఉగ్రత పాలవ్వకూడదు అని సరిగ్గా బుద్ధి చెప్పించుకుంటే, దుష్టత్వం నుండి బయటకు వస్తే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సొంతంగా చెప్పాలనిపించలేదా? అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? పొగిడేసినట్టుగా లేదుగా ముచ్చట, అట్లుండదు. ఆశీర్వాదాలు ఎట్లొస్తాయి? ఆడవాడు టీవీలో చెప్తాడు, యూట్యూబ్లో చెప్తాడు, మీకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కు కానుక పంపండి, మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడదు. ఒరే పిచ్చోడా, 1,000 2,000 పంపిస్తే ఆశీర్వాదం వచ్చేలాగుంటే అసలు భూమి మీద శాపగ్రస్తులు ఎందుకు ఉంటారా? ఉంటారు ఎవడన్నా? ఎవడైనా బుద్ధికిరుడు 1,000 రూపాయలు 2,000 రూపాయలు పంపిస్తే కొంపకొని దరిద్రం వదిలిపోతే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే ఎవడైనా పంపడా? ఎవడైనా కష్టాల్లో ఉంటాడా? లక్షల లక్షల హాస్పిటల్లో పోస్తారా? నెలల కొద్దీ కేసులో తిరుగుతారా? 1000 పంపిస్తే గొడవ అయిపోయేలాగా ఉంటే ఇంకెందుకు? అన్నిటికన్నా ఈజీ ఏంటి తెలుసా? కానుక ఇవ్వడం. అన్నిటికన్నా కష్టమేంటి తెలుసా? బుద్ధి మార్చుకోవడం. బ్రతుకు మారాలి అంటే, పరిస్థితులు మారాలి అంటే బుద్ధి మారాల. ప్రభు ఏమన్నాడు? మీలో తన సేవకుని పుట్టించి మిమ్మల్ని దుష్టత్వము నుండి తప్పించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.